హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామా. అండ్ ఇక ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కింగ్ నాగార్జున గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగా అండ్ టుమారో జనవరి 9న మధ్యాహ్నం 3:15 ట్రైలర్ అయితే డ్రాప్ అవబోతుంది. సో ట్రైలర్ అయితే మన ఛానల్ కంపల్సరీగా ఉంటుంది. సో వెయిట్ అండ్ వాచ్. సో ఫైనలీ నా సామిరంగా థియేటర్లో జనవరి 14న రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాలోంచి దుమ్ము దుమారే అనే ఒక సాంగ్ కూడా యూట్యూబ్లో డ్రాప్ అయింది ఈరోజు ఉదయం 10:05. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ దేవరా అండ్ ఈరోజు జనవరి 8న సాయంత్రం 4:05 యూట్యూబ్లో గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నారు 5 lakhsలో. అండ్ ఈ గ్లిమ్స్ వీడియో రన్ టైం చూసుకుంటే 1 minute 23 seconds, 1 నిమిషం 23 సెకండ్లు. సో గ్లిమ్స్ వీడియో కంపల్సరీ ఉంటుంది మన ఛానల్లో. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో అఖినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 27న థియేటర్ అయింది. ఈ సినిమా అన్ఎక్స్పెక్టెడ్ సినిమా ఫ్లాప్ అయ్యి మొత్తానికి సినిమా డిజాస్టర్ అయింది. తన కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. అండ్ ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. 8 నెలలు కంప్లీట్ అయింది కానీ స్ట్రీమింగ్ కాలేదు. కానీ ఫైనలీ 2 times పోస్ట్పోన్ చేశారు సోనీ ఓటీటీ వాళ్ళు, ఎందుకంటే కొంత ఇష్యూ ఉండడం వల్ల పోస్ట్పోన్ చేశారు అనమాట. సో ఫైనలీ ఈ ఇయర్ 2024 ఈ నెల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు మల్టీప్లాట్లో. సో ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఈ డేట్లో స్ట్రీమింగ్ అవుతుందా లేదా థర్డ్ టైం కూడా పోస్ట్పోన్ అవుతుందా అనేది వెయిట్ చేయాలి మావా, తప్పదా. అండ్ నెక్స్ట్ అప్డేట్, సో కన్ఫర్మ్ అయిపోయింది, ఐలాండ్ మూవీ జనవరి 12న తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. సో తెలుగులో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కొన్ని ఏరియాలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుంది, కలెక్షన్స్ ఎలా రాబోతాయి అనేది గగనంగా ఉంది. ఎందుకంటే జనవరి 12న గుంటూరు కనుమ పక్క, అదే రోజు హనుమాన్ మూవీ ఒక పక్క, దాని తర్వాత సైందవ్, ఆ తర్వాత 14వ తేదీ నా సాంబరంగా, 4 సినిమాలు తెలుగు సినిమాలు వస్తే మధ్యలో ఈ సినిమా దేనికి? కానీ ఆ కంటెంట్ బాగుంది, విఎఫ్ఎక్స్ సీజీ వర్క్స్ బాగున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్. మరి చూడాలి తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఈ సినిమాని సంక్రాంతికి వెయిట్ చేద్దాం మామ. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్లో చేసిన హారర్ మూవీ గీతాంజలి అండ్ పార్ట్ 1 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్తో మనకు రిలీజ్ చేయబోతున్నారు కమింగ్ సూన్ థియేటర్లో. అండ్ నెక్స్ట్ డే జనవరి 7వ సినిమా ఎంటర్లీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ 2 days బ్యాక్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు మామ. సో ఫస్ట్ లుక్ ఇదే. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్, కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ యూఐ ఆల్రెడీ ఎప్పుడో ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. గ్లిమ్స్ వీడియో అయితే అదిరిపోయింది కానీ అది ఓన్లీ వాయిస్ మాత్రం అనిపించింది, వీడియో అయితే రాలేదు. అలాంటి క్రియేట్ చేశారన్నమాట డైరెక్టర్ ఉపేంద్ర గారు. ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ లుక్ టీజర్ అయితే ఈరోజు జనవరి 7న ఉదయం ఒక 11 గంటలకి ఆ టైంలో డ్రాప్ చేశారన్నమాట యూట్యూబ్లో. సో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. కానీ ఈ ఇంతకుముందు రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో అసలు అర్థం అవ్వాల, ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అసలు ఏం అర్థం అవ్వలేదు మా. కానీ కంటెంట్ చూస్తే ఒక డిఫరెంట్గానే ఉండబోతుంది. ఆ తర్వాత ఆ స్టార్ కాస్ట్ చూసుకున్న తర్వాత ఆ విఎఫ్ఎక్స్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మా ఫస్ట్ లుక్ టీజర్లో. సో మా మీరు కూడా ఒకసారి లుక్ వేయండి, యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో మై డియర్ దొంగ ఒక కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఒక ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. సో మొత్తానికి చూడాలి. ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు కదా. సో ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చూడాలో లేదో రీసెర్చ్ చేసి చెప్తామా, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్, లియో ఇలా దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల జనవరి 15న సంక్రాంతి రోజున సాయంత్రం 6:30 జెమినీ టీవీలో ఈ సినిమాని ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. సో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అవ్వద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ ఓటీటీ అప్డేట్, మాయలో ఈ సినిమా లాస్ట్ మంత్ డిసెంబర్ 15న థియేటర్ రిలీజ్ అయింది. సో ఫైనల్లీ మనకు 1 month గ్యాప్లోనే అమెజాన్ ప్రైమ్లో ఈ నెల జనవరి 15న ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ట్రైలర్ చూసాము ఇప్పుడే. అండ్ కామెడీ ఎంటర్టైన్ బాగుంది, ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి. సో మొత్తానికి మీకు ఒకవేళ ఇంప్రెస్ అనిపిస్తే కనుక చూడండి, నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే 1 month గ్యాప్లో వస్తే సినిమా ఎందుకు చూడమా, యావరేజ్ మూవీ. సో అదనమాట. ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామా. బాయ్.